ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మనం టిట్కో ఇళ్లు కట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, సాగునీరు తెచ్చాం. వీళ్ళు గంజాయి, పేకాట, క్యాసినోలు, హింస, ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా గుడివాడ మంచికి మారు పేరు, చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. అలాంటి ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా.